పిఎస్ఎల్వి C62 ప్రయోగంలో ఉత్కంఠ నెలకొంది. మూడో దశలో పూర్తయిన తర్వాత సాంకేతిక లోపం ఏర్పడింది. నాలుగో దశలో శాటిలైట్కు లింకులు తెగిపోయాయి. 18 నిమిషాల్లో ప్రయోగం పూర్తి కావాల్సి ఉంది. ఈ ప్రయోగంలో సాంకేతిక లోపాన్ని గుర్తించినట్లు ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. డేటాను విశ్లేషిస్తున్నట్లు వెల్లడించారు. Today we had attempted the PSLV C62 EOS N1 mission. The PSLV vehicle is a 4-stage vehicle with 2 solid stages and 2 liquid stages. The performance of the vehicle up to the end of close to the end of third stage was as expected. Close to the end of the third stage we are seeing little more disturbance in the vehicle roll rates, and subsequently there is a deviation observed in the flight path. We are analyzing the data and we shall come back at the earliest. Thank you. పిఎస్ఎల్వి C62 ప్రయోగంలో ఉత్కంఠ నెలకొంది. మూడో దశలు పూర్తయిన తర్వాత సాంకేతిక లోపం ఏర్పడింది. నాలుగో దశలతో శాటిలైట్కు లింక్ తెగిపోయింది. 18 నిమిషాల్లో ప్రయోగం పూర్తి కావాల్సి ఉంది. ఈ ప్రయోగంలో సాంకేతిక లోపాన్ని గుర్తించినట్లు ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. డేటాను విశ్లేషిస్తున్నట్లు వెల్లడించారు. పిఎస్ఎల్వి C62 ప్రయోగంలో ఉత్కంఠ నెలకొంది. మూడో దశలు పూర్తయిన తర్వాత సాంకేతిక లోపం ఏర్పడింది. నాలుగో దశలతో శాటిలైట్కు లింక్ తెగిపోయింది. 18 నిమిషాల్లో పూర్తి కావాల్సిన ప్రయోగం సాంకేతిక లోపాన్ని గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి ఇస్రో నారాయణ్ వివరాలు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, రాజేంద్ర, ఇవాళ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తేలికపాటి నానో ప్రయోగం చివరి మూడవ దశలో సాంకేతిక పరమైనటువంటి లోపాలతో ఫెయిల్ అయింది. ముఖ్యంగా ఇది 4th స్టేజ్ నుంచి మిగిలినటువంటి భూ వాతావరణంలోకి రావాల్సినటువంటి అంతరిక్షంలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితిలో మూడో దశలోనే రాకెట్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఒక్కసారిగా శాస్త్రవేత్తల్లో కూడా ఒక నిరాశ నిస్పృహ కూడా కనిపించింది. ముఖ్యంగా ఇది 4 దశల్లో దాదాపు 518 కిలోమీటర్ల ఎత్తున దశలోకి వెళ్లి అక్కడ నుంచి 4th స్టేజీలో మరోసారి దాన్ని మన్నించి ఆ తర్వాత చైనాకి సంబంధించినటువంటి కిడ్ అనేటటువంటి ఒక రాకెట్ ను పసిఫిక్ మహాసముద్రంలోకి విడుదల చేయాల్సినటువంటి ఒక కొత్త సాంకేతిక టెక్నాలజీతో దీన్ని ప్రయోగించారు. అయితే ఇది 3వ స్టేజీ దాటిన తర్వాత రాకెట్ కి అలాగే ఇస్రోకు ఉన్నటువంటి ఎర్త్కు సంబంధించినటువంటి సంబంధాలు తెగిపోయినాయి. దాంతో ఇది ఎక్కడ లోపం తలెత్తింది అనేటటువంటి అంశం మీద శాస్త్రవేత్తల్లో దాదాపు అన్ని కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి సత్వరం పూర్తి స్థాయిలో మళ్ళీ దీన్ని పునరుద్ధరిస్తాం, శాటిలైట్ ను సక్సెస్ చేస్తామని చెప్పి ఒక కీలకత ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ ప్రకటించారు. అయితే దాదాపు 1485 కిలోల బరువు కలిగినటువంటి 15 ఉపగ్రహాలను మోసుకెళ్తున్నటువంటి పరిస్థితిలో 3 దశలను విజయవంతంగా దాటుకుని వెళ్లినటువంటి పిఎస్ఎల్వి C62 4వ దశలో కొంత సాంకేతిక లోపంతో ఎర్త్ స్టేషన్ కి ఉన్నటువంటి సంబంధాలు తెగిపోయినాయి. దాన్ని పూర్తి స్థాయిలో కూడా పునరుద్ధరించి తిరిగి శాటిలైట్ ను సక్సెస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. మరోవైపు ఈ ప్రయోగం అత్యంత కీలకమైనటువంటి ఈ ప్రయోగం కొంత సాంకేతిక లోపం తలెత్తడం పట్ల శాస్త్రవేత్తల్లో కూడా దాదాపు ఒక చర్చనీయాంశంగా కూడా మారింది. ఇది ఎక్కడ ఏ రూపంలో ఫెయిల్ అయిందనేటటువంటి విషయం మీద కూడా అందరూ కూడా ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఇంకొక వైపు చూస్తే ఇది పూర్తి వాణిజ్యపరమైనటువంటి ప్రయోగం. ముఖ్యంగా యూకే, థాయిలాండ్, నేపాల్, స్పెయిన్, బ్రెజిల్ దేశాలకు సంబంధించినటువంటి 7 నానో రాకెట్లను ఇది అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. ఇవన్నీ కూడా అన్ని విజయవంతం అనుకున్నటువంటి సమయంలో ఈ రోజు మరోసారి పిఎస్ఎల్వి C62 ఫెయిల్ కావడంతో దాదాపు శాస్త్రవేత్తల్లో కూడా కొంత ఆలోచన కూడా రేకెత్తుతున్నటువంటి పరిస్థితి ఉందని రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ నరసింహ.